ఓకే, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నిన్న రిలీజ్ అయిన ఆపరేషన్ రావణ్ సక్సెస్ వైపు మళ్లించడానికి ఎంతో సహాయపడిన అన్ని రకాల మీడియాలు ధన్యవాదాలు. ఒక చిన్న సినిమాని ఈ మీడియా ద్వారా మాత్రమే అందరికీ రీచ్ అయ్యేటట్టుగా తీసుకెళ్ళినందుకు వెబ్ మీడియా, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, అన్ని మీడియాలకి పేరు పేరున ధన్యవాదాలు. రివ్యూ రాసిన వాళ్ళు కూడా చాలామంది చాలా చక్కగా రాశారు. కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా అడిగితే కొన్నిటికి నేనైతే సమాధానం చెప్పగలను. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి కలెక్షన్స్ చాలా బెటర్గా థియేటర్స్కి జనం వచ్చారు, రెస్పాన్స్ బాగుంది. ఆ రెస్పాన్స్ని కూడా కొన్ని వీడియోల ద్వారా మన పిఆర్ గారి ద్వారా ఇచ్చాము. మా పిఆర్ఓలు సురేష్, శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మన షోలో ఇంటర్వెల్ వరకు విలన్ చెప్పిన వాళ్ళకి సిల్వర్ కాయిన్ అన్నాము. మన విలేకరులకి, జర్నలిస్ట్కి వేసిన షోలో ఒకే ఒక్కళ్ళు చెప్పగలిగారు, ఇద్దరు చెప్పారు. రక్షిత్ పేర్లు చెప్పు. కౌశల్య గారు అండ్ అంజలి గారు ఇద్దరు చెప్పారు. అవునా? అయితే ఇద్దరికి కాయిన్ ఇస్తాం, రండి. ఇద్దరు రావాలి. కౌశల్య గారు రండి. కాదు, రండి కౌశల్య గారు రండి. కంటెస్ట్ చేసిన కౌశల్య గారు, మెసేజ్ పెట్టిన కౌశల్య గారు, మీరు రండి. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు. ఆపరేషన్ రావణ్ యాక్చువల్లీ థ్రిల్లర్ విత్ ఫిలాసఫికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. నాకు మూవీలో చెప్పిన ఫిలాసఫీ చాలా నచ్చింది. ద క్యాప్షన్ వచ్చేసి మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఉంటుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ మూవీ షోడ్. విలన్ తనకు వచ్చిన ఆలోచనలు యాక్చువల్లీ అందరిలోనూ ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, బట్ ద పాత్ హీ చూజన్ మేడ్ హిమ్ అ విలన్. మనం కూడా అలాగే ఉంటుంది. అండ్ అది నార్మల్ రొటీన్గా ఉంది నేను చెప్తే, కానీ మూవీలో అతనికి వచ్చిన ఆలోచనలు అన్నింటినీ రాక్షసుల్లా చూపించి ద కాన్ఫ్లిక్ట్, ద స్ట్రగుల్ దట్ గై ఫేసెస్, అదంతా చాలా బాగా చూపించారు. మనం చూసినప్పుడు చాలా బాగా కనెక్ట్ అవుతాం దానికి. అండ్ రాధిక గారి క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మన తోటి ఉన్న అబ్బాయి సడన్గా లేదంటే మనం ఫ్రెండ్స్ కానీ అదే మన ఫ్రెండ్స్ కానీ మామూలుగా మనం చేసేది మనం తెలియకుండా డిస్బిలీఫ్ ఉన్నప్పుడు తను అంటే నేను రాధిక గారు చేసిన ఈ యాక్టింగ్ నేను వేరే ఎందులోనూ చూడలేదు. రాధిక గారే కాదు, వేరే క్యారెక్టర్స్ కూడా ద స్క్రీన్ ప్లే, ఆ సీన్ వెళ్ళిన విధానం అండ్ ఆ సీన్ డిస్క్లోజ్ అయిన విధానం అసలు ఎందులోనూ లేదు. దట్స్ వాట్ నేను డైరెక్టర్ గారు కూడా అదే చెప్పాను, చాలా బాగా చేశారు అది. ఇలాంటి మెంటాలిటీని చూపిస్తూ, సైకాలజీని ఫిలాసాఫికల్గా చూపిస్తూ వచ్చే డిస్కషన్ జరిగే మూవీస్ చాలా తక్కువ. ఏదో థ్రిల్లర్ అంటే ఎంతసేపు థ్రిల్ చేయాలి, సస్పెన్స్ చూపించాలి, ఆ ప్రెషర్ ఉంటుంది. కానీ ఒక మేకర్స్కి ఒక సైకాలజీ పార్ట్ అది డిస్కస్ చేయాలి. ప్రతి క్యారెక్టర్కి, హీరోయిన్ క్యారెక్టర్కి, హీరో క్యారెక్టర్కి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ మోరల్ కంపాస్ ఉంటుంది. వాళ్ళు డిస్కస్ చేసే ఎవ్రీ పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. దట్స్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ద మూవీ. మీరు చెప్పాలనుకున్న ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది. ఈ అబ్జర్వ్ చేసిన విధానం, కొంతమంది రివ్యూల్లో కొన్ని అపోహలకి మీరు చెప్పిందే సమాధానం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నిన్న మనం చెప్పిన కంటెస్ట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు, కానీ 4 లేడీస్ మాత్రమే కరెక్ట్గా గెస్ చేయగలిగారు. మగవాళ్ళు ఎవ్వరూ గెస్ చేయలేదు.
ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఒక మంచి సక్సెస్ అయితే దొరికింది మీకు కూడా. అండ్ మేము గెస్ చేయడం ఎలా ఉందంటే ఆ థ్రిల్ని ఎట్లా అంటే ఆ విలన్ ఎవరు అని స్టార్టింగ్ నుంచి వి బోత్ వై డిస్కసింగ్ ఇతనా అనేసి మేము కూడా పోలీసు ఒకసారి డాక్టర్ అని అట్లా అనుకుంటూ ఉన్నాం. బట్ లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా మేము అనుకున్న స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం. మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే మేమైతే ఒక పాయింట్ని చూసాం, లైక్ అదే పాయింట్ విలన్ అయి ఉంటాడు అన్న థాట్లో మేము అతనని అనుకున్నాం. సో ఆర్ గెస్ ఈస్ కరెక్ట్. షీ వోన్ ద ప్రైజ్ అంటే. అండ్ యువర్ యాక్టింగ్ ఇస్ టూ హై. చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. ఐ విష్ యూ గెట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. డౌట్ డైరెక్టర్ గారు, లైక్ మీరు చూపించారు కదా విలన్కి చిన్నప్పుడు ఐకి ఒకటి ఎఫెక్ట్ అయింది అనేసి. బట్ ఇన్ ద కంటిన్యూటీ అది మిస్ అయింది అనిపించింది. అతని ఐ నార్మల్ ఉంది, నార్మల్ టైంలో నార్మల్ ఉంది. అండ్ లాస్ట్లో ఎందుకు అనేసి అతను ఐని డిఫరెంట్గా చూపించారనే ఒక డౌట్ వచ్చింది అంతే. ఎక్కడుంది అది? మామూలు నార్మల్గా అంటే అతనికి మధ్యలోనే పోయినట్టుగా ఉంటుంది. లేదు, చిన్నప్పుడు లేదు కదా. చిన్నప్పుడు అతను డైలాగ్ చెప్తాడు, కన్ను నిప్పురావు పడి కన్ను పోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు అని చెప్తాడు. సో అంతకుముందు బాగానే ఉంది చిన్నప్పుడు. సీన్ కోసం లెన్స్ పెట్టుకున్నారు. ఓకే.